ఆకాష్ గారు హాయ్. హలో సార్. యాక్చువల్గా అయితే బ్రాండ్స్లోకి దిగేప్పుడు ఎవరైనా కానీ ఓ 2-3 హిట్లు ఇచ్చిన తర్వాత వస్తూ ఉంటారు. బట్ మీరు అంటే ఇంకా సక్సెస్ కోసం ఇంకా మీరు హంట్ చేస్తున్న హీరో, సో వెంటనే రావడానికి రీజన్ అండి? అది మీరు వీళ్ళని అడగాలి సార్. వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు, సక్సెస్ఫుల్ హీరోస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, అంటే ఇప్పుడే ఈ బర్డింగ్ యాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు వీళ్ళని అడగాలి. బట్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి చేద్దాం అన్నారు. అండ్ నేను వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సార్. అండ్ వాళ్ళు చేద్దాం అన్నారు, నాకు చేయాలనిపించింది. అండ్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంటే మీ ఏజ్ గ్రూప్ హీరోస్ కొంతమంది చూసుకుంటే తేజ సజ్జా హనుమాన్తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎస్ సార్. అలాగే మీరు కూడా ఏమైనా డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చేసినవన్నీ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్, కొంచెం లవ్ టచ్ ఉన్న యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ కదా. సో అలాంటి మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ లైక్ దట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ. చాలా చాలా పెద్ద హిట్ కొట్టాడు. అండ్ తను హిట్ ఇప్పుడు కొట్టాడు కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ డెడ్ ఫర్ దిస్ సక్సెస్. సో అలాగే ఇంకా మేమందరం అలాగే కష్టపడుతున్నాం. సో డెఫినెట్లీ విల్ కమ్ విత్ వెరీ గుడ్ సబ్జెక్ట్స్ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఆకాష్ గారు. హలో అండి. హాయ్. సో అంటే ఫ్యూచర్లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యా, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి. బట్ నాట్ ఎనీ టైమ్ సూన్. ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది. ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్గా కంప్లీట్గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ ఐ డైరెక్ట్ 2-3 ఫిల్మ్స్. ఓకే, మీ ఇంట్లో మీకు బాగా సపోర్టింగ్ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసే లైఫ్ ఎండ్ వరకు? అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది, డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు. బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన అంటే నేను ఎక్కువ మాట్లాడలేను డాడీతో, చాలా మోమాటంగా చాలా భయంగా ఉంటాను డాడీతో. బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగగలను, ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను. అండ్ మై మామ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. యా, సో ఐ హ్యావ్ టు సే మామ్. ఓకే, డాడీతో మూవీస్ చేయకూడదని ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు? అంటే ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు, ప్రస్తుతానికి చేయొద్దని. బికాజ్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్. సోలోగా నా ఓన్ టాలెంట్ కొంచెం నేను ప్రూవ్ చేసుకున్నాక, అంటే పూరి జగన్నాథ్ కొడుకుతో ఒక సినిమా వేస్తున్నారని కాకుండా నెక్స్ట్ టైం ఏదైనా సినిమా వేసేటప్పుడు పూరి జగన్నాథ్, ఆకాష్ పూరి ఇద్దరు కలిసి ఒక సినిమా వేస్తున్నారు అనేలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అంటే సో హాయ్. హలో. నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడతా. ఫస్ట్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. ప్లీజ్.